ఏంటి బామా? వెళ్ళి 2 వేపాకులు కోసుకురారా. షేమ్ షేమ్ పప్పి షేమ్. అత్త పప్పి షేమ్ నిన్నే చూస్తున్నారు. నువ్వు ఊరుకోవే. ఏమైందమ్మా, నడుము పట్టేసిందా? ఏట్రా అమ్మ, వచ్చి తూర్పు వైపు తిరిగి నుంచో. బావ వరుస అయ్యేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఈడేమో అన్న వరుస అవుతాడు. రే మనవడా, ఇటు రారా. ఏంట్రా సంగతి? మనోడికి ప్రేమ పిచ్చి పీక్స్లో ఉన్నట్టుంది. ఇక్కడ నీ పరిస్థితి కూడా అంతే కదా. రేయ్ రా మావా, రా రా రా. హే, మా వాడికి వెంటనే ఒక మంచి టీ ఇచ్చే. సరేనా? ఏంటి, వ్యాపారం మొదలు పెట్టావా? అవును బావా. ఏంట్రా నువ్వు 100కి 200కి వ్యాపారం చేస్తే ఎప్పుడు బాగుపడతావు? మరి ఈ ఊళ్ళో ఇక్కడ నేను ఏ పని చేయగలను చెప్పు. రే, ఏం మాట్లాడుతున్నావు? నాలా వేరే ఊరికెళ్ళి 1 కిలో లేపేసి మంచి ఇల్లు కట్టుకుని మీ చెల్లికి నాలాంటి మంచి పిల్లడితో పెళ్లి చేస్తే సరిపోతుంది. ఎందుకు ఊరికే కష్టపడుతున్నావు? ఊరుకో బావా, ఇలాంటివన్నీ నా వల్ల కాదు. నీ వల్ల ఎందుకు కాదు? నీ వల్ల అవుతుంది. ఆలోచించి చూడు. ఏంటి మావా, పట్టపగలు పడుకొని కలలు కంటున్నావా ఏంటి? చెరువులు ఎండిపోతాయి, సముద్రాలు ఎండిపో అంటారు. అలాంటి సముద్రం లాంటి నిన్నే ఎండిపోయేలా చేసింది. ఇదేంటో తెలియట్లేదు గానీ ఆ అమ్మాయిని చూసిన ప్రతిసారి అదోలా ఉంటుందిరా. నిజమేలే, ఎండలా మండిపోతున్నా బండ మీద పడుకొని నిద్రపోతున్నావు కదా, ఒళ్ళు అలాగే ఉంటుంది. ఏంటి జోకా? ఆ అమ్మాయిని రానివ్వు. నేను తనతో మాట్లాడిన తర్వాత తన చుట్టూ ఎలా తిరుగుతుందో నువ్వే చూడు. ఒకటి మాత్రం నిజం మావా, నీకు కామెడీ అలవోకగా వస్తుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఏ అబ్బాయితో నవ్వుతూ మాట్లాడలేదు. తను నీ చుట్టూ తిరగడం అసాధ్యం రా. పోరా. రే తమ్ముడు, చెప్పన్నా? ఏంటి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్ లీవ్ ఇచ్చారన్నా. 10 రోజులు నే చేయొచ్చు. పక్కూరికి క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం. రే మావా, ఇందాకేదో పెద్ద పెద్ద సవాళ్ళు విసిరావు కదా, ఇంకో 10 రోజులు చూడలేమనుకుంటా మావా. అన్నా, అసలుకే అతను మామూలుడు కాదన్నా. నిజం తెలిస్తే తాట తీస్తాడన్నా. రే ఊరుకోరా, నేను చూసుకుంటాను. నమస్కారం అండి. రా బాబు. ఏంటి పిల్లలందరినీ వేసుకొని వచ్చావు? ఏమైంది? మేము టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం, దాని గురించి మాట్లాడదామని. అవునా, చాలా మంచి విషయం. కూర్చోండి. రే ఒకసారి రా. ఏం టోర్నమెంట్ అని చెప్పారు? కబడ్డీ పోటీ. అంటే అది పిల్లలు క్రికెట్ పోటీ పెడదామంటున్నారు. మేమే కబడ్డీ పోటీ అయితే పెద్దవాళ్ళకి నచ్చుతుంది అనుకున్నాం. అందుకే మీ చేతుల మీదుగానే ఫస్ట్ డొనేషన్ తీసుకుందామని వచ్చాము. చాలా గొప్ప విషయం. మీరనుకున్నట్టే చేద్దాం. అమ్మా బంగారం, అన్నయ్య, ఓ 500 రూపాయలు తీసుకొని రామ్మా. సరే అన్నయ్య. టోర్నమెంట్ అని చెప్పి డోర్ దాకా వెళ్ళి ఓడిపోయావేంటి మావా? అన్నా అన్న కొంచెం నీళ్లు లేవు లేవు, పో. పని పాట లేకుండా వచ్చేసారు. అవునరా, మనలో మనం ఇలా నీళ్ళు కోసం కొట్టుకుంటే ఇంకా పక్కోడు ఎవడరా మనకి నీళ్ళు ఇస్తాడు? యాతవా. ఇదిగో అన్నా, ఇట్రా అన్నా.
తీసుకోనా, కావాల్సినంత కలుపుకో. తాగడం కోసమే పుట్టినట్టున్నాడు నా కొడుకు. వస్తుకుపోయి వచ్చే గ్యాప్ లో కోటర్ తాగేసాడు అన్నాడు. ఆ సర్వీస్ లో సైంటిస్ట్ లో మందు తాగిన వీడియో చూశాను నేను. రేయ్ మావా, రేయ్ ఆగ్రా, ఏం చేస్తున్నావు నువ్వు? అలా రా తాక్కో. రే ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా తాగుతున్నావు? కత్తితో పొడిచినా ఎంత నొప్పి ఉండదు మావా. చాలా బాధ ఇస్తుందిరా. గుండెల్లోనే ఉంటూ ఇబ్బంది పెట్టేస్తోంది. నాకేం అర్థం కావట్లేదు మావా. ఎవరో గుండెను గట్టిగా పట్టుకున్నట్టు రే మావా, ఇదిగో నీళ్ళు తాగు. పిచ్చిపట్నంలో ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ తిరుగుతున్నాను రా. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన నా వైపు చూడలేదు. కానీ నేను మాత్రం తన్ని చూస్తూ ఉండాలని తప్పించిపోతున్నాను రా. ఊరికే అక్కడ కూర్చొని తప్పించిపోతున్నానని ఫీల్ అయితే యూజ్ ఉండదు మావా. నువ్వు మాత్రమే తను మిస్ అయితే అది రోగం అంటారు. అదే తను మిస్ అయితే దాన్ని ప్రేమ అంటారు. చూడండి, ప్రేమ అనేది పవిత్రమైనది. చిన్న తప్పు జరిగినా పరువు పోతుంది, కానీ ప్రేమించేవాడికి బాగానే ఉంటుంది. స్మాల్ తాగడం లేదు, సామెతలు మాట్లాడుతున్నాడు. రేయ్, నాకు ఒక హాఫ్ ఫుల్ బాటిల్ బాటిల్ కావాలి. తారా. ఏయ్! ఆ పాట ఆపండ్రా. ప్రేమ అనేది లేకపోతే ఈ భూమి శ్మశానంలో ఉండేది. ఇంట్లో పెళ్ళం గోలు తట్టుకోలేక ప్రశాంతంగా బార్కొచ్చి బీర్ కొడదామంటే ఈ ప్రేమికుల గోల ఇంకా దారుణంగా ఉంది. ఏమన్నా? ప్రేమికుల్ని ఒక్క మాట అన్నందుకే లాస్ట్ బెంచ్ వరకు అందరూ లేచి అరుస్తున్నారు. ముసలోడు చాలా ఆవేశంలో ఉన్నాడు. సారీ, క్షమించండి. అర్జెంటుగా జంప్ అయిపోవాలి, లేదంటే ఆ ముసలోడు కుర్చీ మడత పట్టేలా ఉన్నాడు. పాపం ఆ పిల్ల ఒంటరిగా ఆడపిల్లని ఎలా పెంచుతుందో ఏమిటో. అన్యాయంగా కొట్టి చంపేశారు. పని చేయడానికి ఊరికెళ్ళినాడు, అక్కడ బుద్ధిగా ఉండాలి. ఈ దొంగనాకుడు అక్కడ దొంగతనం చేస్తే వదిలేస్తారా? అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, కానీ ఒక్కళ్ళలోనూ మార్పు రావట్లేదు. ఏమైంది? సడన్గా ఎందుకు కేరళ వెళ్తున్నావు? మనకొకడు డబ్బు ఇవ్వాలి, ఇస్తాను రమ్మన్నాడు, అందుకే వెళ్తున్నాం. ఊరికి ఎప్పుడు వచ్చావు బాబు? బాగున్నావా? బావునా అండి. మంచిది. మావా, నువ్వు ఇతనితో మాట్లాడుతుండు, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తా. సరే మా